తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వైసీపీ నాయకులు కల్తీ మద్యం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మండిపడ్డారు. తమ అవినీతి అక్రమాలను ఎదుటివారిపై నెట్టడంలో జగన్ పీహెచ్డీ చేశారని, కూటమి ప్రభుత్వంలో ప్రజారంజక పాలన చూసి ఓర్వలేకే వైసీపీ బురద జల్లే రాజకీయాలకు తెరతీస్తుందని విమర్శించారు. కల్తీ మద్యంలోని వాస్తవాలు బయటకు తీసేందుకు 4 ఐపీఎస్లతో కూడిన సిట్ ఏర్పాటు చేయడం జరిగిందని, మెడికల్ కాలేజీలపై వైసీపీకి ప్రశ్నించే హక్కు లేదని ఆమె పేర్కొన్నారు. గత పాలకుల అవినీతి అరాచకాలు వాళ్ళు చేసిన పాపాలను ఎదుటి వాళ్ళలో మోపడంలో వాళ్ళు పీహెచ్డీ చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు మద్యం లిక్కర్ ద్వారానే 3500 కోట్లు సంపాదించుకొని ఈరోజు ఎదుటి వాళ్ళ గురించి కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్లకు కూటమి ప్రభుత్వం గురించి ఓర్చుకోలేక ఎప్పుడూ దీనిపైనే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మేము ఒక్కటే తెలియజేస్తూ ఉన్నాం, గతంలో మీరు చూశారు కల్తీ మద్యమం దాగి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది అనారోగ్య పాలయ్యారు. 30,000 మంది చనిపోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం ద్వారా. మీకు అందరికీ తెలుసు, గతంలో జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా దాగి అప్పటికప్పుడే 30 మంది చనిపోవడం కూడా జరిగింది. ఇది మనమంతా కల్లారా చూసాం. అటువంటిది ఈరోజు కల్తీ మద్యం అని వాళ్ళు చెప్తుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్లే ఉంది. వాళ్ళ జే బ్రాండ్లు పెట్టి అసలు కల్తీలు చేసి ఎంతోమంది ప్రాణాలను పోగొట్టుకోవడం జరిగింది. అది కప్పిపుచ్చుకోవడానికి దీన్నంతా పక్కదారి పట్టించడానికే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందుకే వీళ్ళు ఎవరైతే కల్తీ మద్యం అమ్ముతున్నారో ఆయన ఆల్రెడీ వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి చేరిన జయచంద్రారెడ్డి అయితేనేమి, సురేంద్ర నాయుడు అయితేనేమి, ఇది ఎప్పుడైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చిందో ఆయన వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిపైన ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే అరెస్ట్ చేయమని చెప్పడం, కేసు పెట్టడం జరిగింది. అరెస్ట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎంత స్పీడ్గా యాక్షన్ తీసుకుంటున్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇదే వైసీపీ పాలనలో ఇప్పుడు అంతా పెద్ద పెద్ద నాయకులు అధికారులు అంతా ఈరోజు సిట్ విచారణ జరిగి ఎక్కడున్నారో మీకు అందరికీ తెలిసిన విషయమే. చూడండి, ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళ పార్టీ వాళ్ళని ఎన్నుకేసుకొని వస్తూ మళ్ళీ ఎదుటి పార్టీ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు మద్యం విషయంలో కూడా కల్తీ మద్యం ఎక్కడైనా ఉంది అని అంటే దానికి వైన్ షాపులలో ఒక మనకి సురక్ష అనే యాప్ని తీసుకొని వచ్చి దాని ద్వారా మీ ఒక కోడ్ స్కాన్ పిఆర్ కోడ్ ఇచ్చి దాన్ని స్కాన్ చేసినట్లయితే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు తయారైంది, దాంట్లో ఎంత కల్తీ ఉంది, ఎంత కల్తీ లేదు అనేది కూడా అంత నిరూపితం కావడానికి ఈ అవకాశాన్ని కూడా ప్రతి వైన్ షాప్లో కూడా కల్పించడం జరిగింది. గిరిజనేతర పేద రైతులకు తక్షణమే అన్ని బ్యాంకులు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలని, భారీ వర్షాల వలన నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల విస్తృత సమావేశం ఆ సంఘం మండల ఉపాధ్యక్షులు గుడెల్లి రామారావు అధ్యక్షతన నిర్వహించారు. మండలంలోని రైతాంగ సమస్యలు చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీనివాస్ మాట్లాడుతూ గిరిజనేతర పేదలు సాగులో ఉన్న డీ ఫారం పట్టా భూములకు బ్యాంకులు పంట రుణాలు మంజూరు చేయకపోవడం అన్యాయమని అన్నారు. పేదలు సాగులో ఉన్న భూములకు పంట రుణాలు మంజూరు చేయని డిమాండ్ చేశారు. ఆ పద్ధతిలోనే మన ఈ జీలుమిల్లి ప్రాంతం నుంచి కూడా మనం నుంచి కనీస ప్రతినిధులు ఈ మహాసభలో పాల్గొవాల్సిన అవసరం కూడా ఉంది. మనం ఏదైతే ఇప్పుడు గ్రామాల వారిగా నిర్ణయించుకున్నామో ఆ పద్ధతుల్లో ప్రతినిధులందరూ కూడా ఎక్కువ గ్రామాల నుంచి వచ్చేలాగా ఇప్పటి నుంచే ప్రయత్నం చేయాలి. రెండోది, ఈ సమావేశంలో కూడా అనేక రైతాంగ విషయాలు కూడా మనం చర్చించుకున్నాము. ఈ చర్చించుకున్న విషయాల మీద భవిష్యత్తులో మన కార్యాచరణ కూడా నిర్ణయించుకుని మరి ఏదైతే డీఫారం పట్టా భూములు రైతులకి లోన్లు ఇవ్వడం లేదు, ఇట్లాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను కూడా మనం నిర్ణయించుకుని దానికి అనుగుణంగా మనం పోరాట కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, భారీ వర్షాల వల్ల వివిధ పంటలు కూడా దెబ్బతింటా ఉన్నాయి. ప్రధానంగా పత్తి కానీ లేకపోతే ఇతర వరి కానీ పొగాకు నాట్లు వేసిన పొగాకు కానీ ఈ పంటలకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ పంటల రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి మన అధికారులకు పత్రాలు ఇవ్వడం, పంట నష్టాలు నమోదు చేయమని చెప్పేసి కోరడం, ఈ పద్ధతిలో కూడా మన ఆందోళన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగ సమస్యలు, ఇప్పుడు లో గ్రేడ్ ఒరిజినల్ పొగాకు కొనుగోలు చేయడం లేదు.
ఈ లో గ్రేడ్ ఒరిజినల్ పొగాకు మాడి పొగాకు కూడా కొనుగోలు జరగట్లేదు. రేటు చూస్తే బాగా తగ్గిపోయిన పరిస్థితి ఉంది. రైతులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉంది. మరి పంట ఎప్పుడు కొంటారో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళ రైతాంగం కొట్టుకుంటారు. పక్కన వ్యవసాయ సేవలు బ్యాలెన్స్ కాబట్టి ఏ పద్ధతిలో లో గ్రేడు దాన్ని మాడి పొగాకు కానీ కొనుగోలు పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఈ సమావేశం జరుగుతున్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి కంపెనీలు రైతులకు అగ్రిమెంట్స్ ఇవ్వాలి అనే పద్ధతిలో కూడా రేపు మనం ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఒక సమగ్రమైన విత్తన చట్టం కూడా తీసుకోవాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విధంగా రైతాంగ యొక్క సమస్యలను పరిష్కారం చేసే విధంగా రేపు మహాసభలో కూడా కొన్ని తీర్మానాలు చేస్తాం. ఈ మహాసభ అయిపోయిన తర్వాత ఇక్కడ మన జీవన ప్రాంతంలో రైతాంగ సమస్యలు ఆందోళన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పార్టీ సభ్యులకు శిక్షణ ఇచ్చేందుకు ఈ నెల 25, 26 తేదీల్లో కడపలో సిపిఎం ప్రాంతీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని ఆ పార్టీ కడప నగర కార్యదర్శి రామ్మోహన్ తెలియజేశారు. కడప నగరంలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 సర్వే, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, భూ కబ్జాలు, లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని ప్రజలను మభ్యపెట్టడం వంటి వాటిపైన 2 రోజుల పాటు జరిగే శిక్షణ తరగతుల్లో పార్టీ సభ్యులకు అవగాహన కల్పిస్తామని అన్నారు. సిపిఎం పార్టీ కడప నగరంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఈ పోరాటాల నేపథ్యంలో ప్రజలు పడుతున్నటువంటి అనేక కష్టాలు సిపిఎం బృందం వెలుగులోకి తీసుకొచ్చింది. వీటితో పాటు నిన్న జరిగినటువంటి వర్ష ప్రభావం వల్ల నగరం అంతా అతలాకుతలం అయిపోయింది. రోడ్ల మీద మోకాళ్ళలోతు నీళ్లు నిలబడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు బయటికి రావడానికి కూడా తీవ్రమైనటువంటి కష్టాలు పడాల్సినటువంటి దుస్థితి కడప నగరంలో నెలకొంది. పేరుకు కార్పొరేషన్ కానీ అందుకు తగినటువంటి సౌకర్యాలను కల్పించడంలో కార్పొరేషన్ అధికార యంత్రాంగం ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. వేసిన రోడ్డునే మళ్ళీ వేసే చర్యలు చేపడుతున్నారు. కానీ గ్రామీణ ప్రాంత పరిసరాలు ఉన్నటువంటి శివారు ప్రాంతాల్లో ఎలాంటి మౌలిక వసతులు కల్పించడం లేదు. వీటితో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు కడప నగర ప్రజానికం మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తాయి. జిల్లాలో మెడికల్ కాలేజీని అభివృద్ధి చేస్తామని చెప్పి గత ప్రభుత్వం పూర్తిగా నిర్మాణాలు చేపట్టింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీ కడప జిల్లాలో ఒకటే ఉంది పులివెందులు. ఆ ఒక్క కాలేజీని కూడా వినియోగంలోకి తీసుకురావడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందింది. ఆరోగ్యశ్రీ సేవలు హాస్పిటల్స్లో బాగా నిలిచిపోయి ఉన్నాయి. సామాన్య ప్రజానీకం తీవ్రమైనటువంటి కష్టాలు పడుతూ ఉన్నారు. వాళ్ళకి తక్షణమే బకాయిలు చెల్లించాలని కోరుతున్న ప్రభుత్వం నామమాత్రం చర్యలు చేపడుతుంది తప్ప పూర్తి స్థాయిలో బకాయిలు చెల్లించడానికి సన్నద్ధం కాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని కారణంగా చాలామంది పేదలు వైద్యం ఉచితంగా అందే అవకాశాలు లేక ప్రైవేట్ హాస్పిటల్స్లో లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల సమస్యలు అలాగే పెండింగ్లో ఉంటున్నాయి. ఈ రకంగా అన్ని రంగాలకు సంబంధించిన ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత పరిస్థితిలో సిపిఎం పార్టీ మరింత సన్నద్ధం కావడానికి, కార్యకర్తలని చైతన్యవంతులు చేయడానికి వీలుగా ఈ నెల 25, 26 తేదీల్లో కడప నగరంలో 2 రోజుల పాటు ప్రాంతీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని ఉల్లపాలెం విలేజ్ హెల్త్ క్లినిక్ ను జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆకస్మికంగా పరిశీలించారు. తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్దంగా ఉండాలని, మెరుగైన వైద్య సేవలు, ఔషధ విలువలపై అధికారులను ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈపీఓ గారు ఏంటిదంతా మొక్కలు ఎంత కూడా ఇప్పుడు అంటే ఎవరు అసలు రావట్లేదు ఇక్కడికి. దోమ
సార్ ఎవరైనా పెట్టి మొత్తం ఇదంతా కొంచెం క్లియర్ చేయించండి. ఒక 2 రోజులు 3 రోజులు ఎవరైనా వచ్చినా మనకి ఇవన్నీ కూడా అంటుంటే జనాలు ఉంటే తిరగడానికి ఇక్కడ వచ్చేసి 23 ఉన్నాయి సార్. 23లో పాత బిల్డింగ్స్ లేదు కొత్త బిల్డింగ్స్ పర్లేదు అనుకున్నా ఎన్ని ఉన్నాయి మరి? అందరూ చాలా వరకు ఇక్కడ రెంట్లు ఉన్నాయి సార్. మొత్తం మండలం మీద 5. సో మీరందరూ కూడా అలర్ట్గా ఉండాలి. తర్వాత చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారు. అవసరమైతే మీరు క్లోజ్ చేసి ఇంటి దగ్గర ఉంటామని చెప్పాలి. వాళ్ళకి కావాల్సింది ఏదైనా ఉంటే ఫీడింగ్ వాళ్ళ ఇంటికి ఇచ్చేసేయండి ఏముంటే కానీ. ఓకే. ఈ విలేజ్ సెక్రటరీ ఏమిటో నాయన ఇదంతా మొత్తం చెత్త కింద ఉన్నాయి. తర్వాత ఎవ్రీ అట్లా మీ ఎంప్లాయీస్ ఎంతమంది ఇళ్ళు? 9 మంది. ఏం చేస్తారు కనీసం మన ఇల్లు చంద్రం ఉందో తెలుసా నీకు? ఏం చేయాలి అప్పుడు? ఏ మరి ఎలాగుంది ఇది? సేమ్ ఆన్ యూ పీపుల్. ఏంటి పొజిషన్ అంటే నీది పెద్ద ప్రాబ్లం. ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎంపీడీ గారు ఏం చూపిస్తాను నాకు? ఆఫీస్ కళ్ళు కనపడలేదా? మరి ఎందుకట్లా? ఇప్పుడు రాత్రికి షిఫ్ట్ చేయవలసి వస్తుంది కొంతమందిని. నాకు ఒక్క మొక్క కూడా కనిపించడానికి వీల్లేదు. ఫోటో పెట్టాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అబుదాబిలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం. విశాఖ భాగస్వామ్య సదస్సుకు రావాలని పిలుపు. మెల్బోర్న్లో సిఐఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొన్న మంత్రి లోకేష్ ప్రాజెక్టులు మీవి కావు మనవి అంటూ పెట్టుబడిదారులకు భరోసా. రాష్ట్ర ప్రజలపై పులివెందుల ఎమ్మెల్యే జగన్ కు ఎందుకంత కోపమన్నా మంత్రి అనగాని ప్రజలకు మేలు జరుగుతుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీత. దొంగ నోట్ల ముఠా గుట్టును రట్టు చేసిన విశాఖపట్నం పోలీసులు. మధ్యప్రదేశ్ కు చెందిన కీలక నిందితుడి అరెస్ట్. మరో 3 కోసం గాలింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.